స్టోరీ కూడా పెద్దగా ఏమీ లేదు, ఎక్కడో 1991లో స్టార్ట్ అయిన స్టోరీ ఇది. దానికన్నా ముందు బ్యాక్ స్టోరీ ఒక 70 years బ్యాక్ ఏదో బ్రిటిష్ కాలంలో ఫైట్ అవి చూపిస్తారు, ఒక రాజ్యం అంటారు, రాజు కోసం వెయిట్ చేస్తున్నారంటారు. కలేజా సినిమాలో మహేష్ బాబు వెళ్ళినట్టు విజయ్ దేవరకొండ ఆ దీవికి వెళ్తాడు, ఏం చేశాడు, వాళ్ళ అన్నయ్యని తీసుకురావడానికి ఏం చేశాడు, లాస్ట్కి ఏమైంది అనేది స్టోరీ. పెద్ద గొప్ప స్టోరీ ఏమీ కాదు. నాకైతే కలేజా సినిమా చూస్తున్నట్టు అనిపించింది. అండ్ సినిమా ఫార్మేట్ ఏమో కొంచెం నాకు పుష్పలాగా అనిపించింది. ఆ స్మగ్లింగ్ కానీ ఆ జనం ఒక ఏదో పుష్పలో అంటారు కదా, ఏదో కమిటీ అని, ఇందుట్లో అలాగా కార్టెల్ అని. సో అదంతా పుష్ప ఫార్మేట్లో వెళ్ళిపోయింది. స్టోరీ నాకేం కొత్తగా లేదు, అన్ని మిక్స్ చేసి తీసినట్టు అనిపించింది. అండ్ ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటి అని అడిగితే నాకైతే డిఓపి అని చెప్తానండి. అసలు సినిమాటోగ్రఫీ అయితే టాప్ నాచ్ ఉంది. అండ్ లొకేషన్ స్కౌటింగ్ కూడా చాలా బాగా చేశారు. యాక్చువల్గా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. ఆ లొకేషన్స్ అన్నిటిని ఆ ప్రీ ప్రొడక్షన్ వర్క్లో బాగా కవర్ చేశారు వాళ్ళు. సో ఆ లొకేషన్స్ అయితే మాత్రం చాలా రిచ్ ఫీల్, మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు.